పేరు లక్ష్మీప్రసన్న అండి. నేను 25వ వార్డులో ఉంటానండి. మాకు సొంత గృహం కూడా లేదండి. మేము అద్దెంట్లో ఉంటున్నామండి. మా పాపకి 3 నెలలు బేబీగా ఉన్నప్పుడు బ్రెయిన్లో కణాలు ఎదగలేదనేసి టెస్ట్ చేసి చెప్పారండి. అప్పటి నుంచి కూడా నేను తిరగని హాస్పిటల్ లేదండి, తిరగని సచివాలయం లేదండి, తిరగని ఎమ్మెల్యే లేరండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో నేను సర్టిఫికేట్ చేయించానండి. పాపకు పెన్షన్ రాలేదండి. ఇప్పుడు కూడా చేయించుకున్నానండి. చేయించుకుని పెట్టిలో పెట్టుకున్నానండి. దానివల్ల నాకైతే ఏ ఉపయోగం కనబడట్లేదండి. నాకు పాపకు పెన్షన్ రప్పించేలా చేయండి. అది పాపకే ఉపయోగపడాలండి. పాపకు మెడిసిన్ అది ఇది అని నేను తీసుకోవాలండి. పాపని సోమవారం హాస్పిటల్ తీసుకెళ్తానండి, శుక్రవారం కూడా తీసుకెళ్తానండి. ఏ క్యాంప్ జరిగినా నేను పాపని సంకనేసుకొని తీసుకెళ్తాను. నేను తిరగని పడ్డని బాగా ఎవరికి తెలియదండి, నాకు తప్ప. ఆ పిల్ల బతికితే చాలు, అలా ఉంటే చాలు, నేను అలా ఇప్పుడు వరకు తీసుకొచ్చానండి. నేను పడ్డ బాధ చూస్తేనే తెలుస్తుందండి, చెప్తే వింటే తెలియదండి. నేను చాలా బాధపడ్డానండి. దయచేసి నాకు ఆ పాపకు పెన్షన్ తప్పించేలా చూడండి. నేను 10 సంవత్సరాలు చాలా బాధపడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలోనైనా మా పాప పెన్షన్ రప్పించాలని కోరుకుంటున్నానండి. అక్కడికి దయచేసి పెన్షన్ నాకు ఒక సొంత ఇల్లు రప్పించాలని కోరుకుంటున్నాను.